నమ్మకం కుదిరినాక అనుమానం ఎక్కడ పోతుంది? ఎక్కడ పోదు, మనసులో సమాధి ఉంటుంది. మన మనసు ఒక కూర గిన్నె లెక్క పనిచేస్తుంది అన్నట్టు. మన మైండ్లో 3 లెవెల్స్ ఉంటాయి: కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ మన కూరలా కనిపించే ముక్కలు, కరేపాకు, బఠానీలు అవన్నీ వాటి లెక్క అన్నట్టు. ఇప్పుడు వెంటనే నువ్వేం ఆలోచిస్తున్నావు, నేను చెప్పేది, నువ్వు వినేది, ఇవన్నీ కాన్షియస్లోకి వస్తాయి. సబ్ కాన్షియస్ ఏంటంటే మనం కూరలో వేసే ఉప్పు లాంటిది అనమాట. ఇది మనకు కనిపించదు కానీ అనిపిస్తుంది. మనకుండే అలవాట్లు, ఆలోచన పద్ధతులు, ఎమోషన్స్, వీటన్నిటిని చాలా సైలెంట్గా అఫెక్ట్ చేస్తుంది. ఆఖరిది అన్కాన్షియస్ మైండ్ అన్నట్టు. ఇది మనం కూరలు వేసే మాల్ మసాలా లెక్క. వేయంగానే మొత్తం మంచిగా కరిగిపోయి కనిపించకుండా పోతుంది. మనం లైఫ్లో ఎదుర్కొన్న అవమానాలు, అనుమానాలు, జవాబు దొరకని ప్రశ్నలు, అంతు చిక్కని ఆలోచనలు, ఇవన్నీ మసాలాలాగా కరిగిపోయి దాచుకుంటాయి మన మనసులో. అవి మనం మర్చిపోయాం అనుకుంటాం కానీ అవి ఎక్కడికి పోవు. చాలా లోపలికి మసాలా కరిగిపోయినట్టు పోయి లోపల దాచుకుంటాయి అంతే. మన అస్సలు సిసలు మనసులో మొత్తం నిండిపోయి కరిగి. నమ్మకం అనుమానాన్ని తుడిచేయదు, జస్ట్ దాన్ని దాచిపెడుతుంది అన్నట్టు. కానీ మీరిచ్చే రియాక్షన్స్, మీ గట్ ఫీలింగ్, ఇదంతా ఉప్పు లెక్క అన్నట్టు. అండ్ మసాలా అది అన్కాన్షియస్. మీ కర్రీని మాస్టర్ చేసుకోండి, కనిపించేదే కాదు అందులో వేసిన ఉప్పుని, మాల్ మసాలాని కూడా. ఎందుకంటే మీరు మర్చిపోయినా మీ మనసు గుర్తుంచుకుంటుంది.